జైపూర్ చాలా చిన్నది కాని అందమైన నగరం. అక్కడ కేశవ్ తన భార్య గీత, 4 పిల్లలతో పాటు జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాని ఒకరోజు కేశవ్ ఇంకా గీత ఒక దుర్ఘటనలో చనిపోతారు. పాపం కేశవ్ ఇంకా గీత 4 పిల్లలు రోడ్డున పడతారు. అన్నయ్యా, ఏమైందమ్మా? ఇప్పుడు అమ్మా నాన్న ఎప్పటికీ తిరిగి రారా? అవునన్నయ్యా, నిజంగానే ఇప్పుడు అమ్మా నాన్నల్ని మనం ఎప్పటికీ కలవలేమా? దురదృష్టవశాత్తు అదే నిజం. అన్నయ్యా, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. నేను అమ్మా నాన్న లేకుండా బతకలేను. గోలు, అలా మాట్లాడకూడదు. ఒప్పుకుంటాను, అమ్మా నాన్న మనతో లేరు. కానీ ఒకవేళ మనం ఇలా ఓడిపోతే అది వాళ్ళిద్దరికీ ఏమాత్రం నచ్చదు. అవునన్నయ్యా, గోలు చెప్పింది నిజమే. మనం ఓటమిని అంగీకరించకూడదు. అవును, మన ఎదురుగా వచ్చే సమస్యను మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. మీరు సరిగ్గా చెప్పారు. నా ఇద్దరు చిట్టి తల్లులు సరిగ్గా చెప్పారు. గీత ఇంకా కేశవ్ వెళ్లిపోయిన తరువాత రాజ్ చదువు మానేసి ఇంటి బాధ్యతలను స్వీకరిస్తాడు. తను వాళ్ల నాన్నలాగా రాత్రి పగలు కష్టపడతాడు. ముందు ముందు మీను, టీను ఇంకా గోలు చదువు ఖర్చులు కూడా పెరుగుతాయి. తనేదైతే డబ్బు సంపాదిస్తాడో దానితో ఇల్లు ఇంకా వాళ్ల 3 చదువు ఖర్చులు చాలా కష్టంగా నడుస్తాయి. మీను, టీను, గోలు, ఏంటిదంతా? ఏమైందన్నయ్యా? మీరు గత వారం రోజుల నుంచి స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదు? అన్నయ్యా, అది నాకు ఒంట్లో బాలేదు. నాకు కూడా అన్నయ్యా. కానీ నాకైతే మీరందరూ బాగానే ఉన్నారనిపిస్తున్నారు. రోజు ఆడుకుంటున్నారు, ఇంటి పనులు చేస్తున్నారు. మరి ఏమైంది? చాలా అయిపోయింది. మీరు 3 డాక్టర్ దగ్గరకు పదండి. నేను కూడా తెలుసుకుంటాను మీ 3కి అసలు ఏమైందనేది. పదండి. లేదు లేదు, మేమెక్కడికి రాము. అయితే అసలు విషయం ఏంటో నిజం చెప్పండి. రాజ్ అడిగిన తర్వాత మీను తన బ్యాగులో నుంచి ఒక చీటీ తీస్తుంది. రాజ్ ఆ చీటీని చదువుతాడు. అందులో రాసుంటుంది, మీను, టీను ఇంకా గోలుని స్కూల్ నుంచి తీసేశారు అని. అదంతా చదివి రాజ్ చాలా బాధపడతాడు. మీ 3 ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? ఎందుకంటే అన్నయ్య, మాకు తెలుసు నువ్వు ఎంతో కష్టపడి మా 3ని చదివిస్తున్నావు. ఒకవేళ మేము నీకీ విషయం చెప్తే నీకు చాలా బాధ కలుగుతుంది. మేం నిన్ను ఇంకా బాధ పెట్టాలని అనుకోవట్లేదన్నయ్యా. అందుకనే మేము కలిసి నిర్ణయించుకున్నాము, ఇక మీదట మేము కూడా చిన్న చిన్న పనులు చెయ్యాలి అని, నీకు సాయం చేయడం కోసం. లేదు, అసలొద్దు. నేనున్నంత వరకు మీరు ఇవన్నీ చేయకూడదు. అన్నయ్య, అమ్మ నాన్న వెళ్లిపోయిన తర్వాత నువ్వు మా కోసం నీ చదువు మానేశావు, పని చెయ్యటం మొదలుపెట్టావు. ఇప్పుడిది మా బాధ్యత. మేము కూడా నీకు కాస్త సాయం చేస్తాము. కానీ మీ చదువు మళ్ళీ మొదలుపెట్టొచ్చులే, కానీ ప్రస్తుతం మేము నీకు సాయం చేస్తాము. గోలు ఇంకా మిగతా వాళ్ల మాటలు విని రాజ్ భావోద్వేగానికి గురవుతాడు. తన చిన్న చెల్లెళ్ళు, తమ్ముడు పరిపక్వత చూసి తను సరేనని అంటాడు. స్కూల్ నుంచి తీసేసిన తరువాత గోలు కెఫేలో, నీలు, టీలు లైబ్రరీలో పనిచేస్తారు. రోజులు గడుస్తాయి. గోలు, మీను ఇంకా టీను కారణంగా రాజ్ తలమీద నుంచి బాధ్యతల భారం కాస్త తగ్గుతుంది. రాజ్ ఈ విషయంలో సంతోషంగా లేడు. ఇంటి పరిస్థితి కారణంగా తన చెల్లెళ్ళు, తమ్ముడు చదువులు మానేయటం. ఒకరోజు రాజ్, గోలు, మీను ఇంకా టీను పని కోసం బయలుదేరతారు. వాళ్లు 4 చాలాసేపటి నుంచి బస్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తుంటారు. అప్పుడే వాళ్లందరూ వాళ్ల పాత టీచర్ రజత్ని కలుస్తారు. ఏంటి పిల్లలు, నన్ను గుర్తుపట్టారా? టీచర్, మీరిక్కడేం చేస్తున్నారు? అది వారం రోజుల క్రితమే నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్తున్నాను. అయినా పిల్లలు, మీరందరూ ఉన్నట్టుండి స్కూల్కి రావడం ఎందుకు మానేశారు? రజత్ అడిగిన ఆ ప్రశ్నకి పిల్లలు సిగ్గుపడతారు, ఏమీ మాట్లాడలేకపోతారు. కాని రాజ్ రజత్కి జరిగిందంతా చెప్తాడు. స్కూల్లో పిల్లల పట్ల అలా ప్రవర్తించినందుకు రజత్కి చాలా కోపం వస్తుంది. ఇదో చాలా తప్పు కదా. డబ్బు కట్టలేదు నిజమే, కానీ ఈ విధంగా సంవత్సరం మధ్యలో స్కూల్ నుంచి తీసేయడం సరైనది కాదు కదా. మీరు చెప్పింది నిజమే, కానీ మేమేం చేయగలం?
మా దగ్గర డబ్బులు లేవు. వీరి దారి లేక పిల్లలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ స్కూల్ మానేసి నాకు సాయం చేస్తారు అని. నేను ఆఖరి వరకు ప్రయత్నించాను, కానీ ఈ పిల్లలు అసలు మాట వినలేదు. సరే, ఇక మేము బయలుదేరతాము. మా బస్సు వచ్చేసింది. రాజ్ ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రజత్ కూడా స్కూల్కు వెళ్తాడు. కానీ స్కూల్కి వెళ్లిన తరువాత తన దృష్టి ఎక్కువగా గోలు, మీను ఇంకా టీను మాటల మీదే ఉంటుంది. అతను వాళ్ల కోసం ఏదో చెయ్యాలనుకుంటాడు. అతను ధైర్యం చేసి స్కూల్ ప్రిన్సిపల్తో గోలు, మీను ఇంకా టీనుని తిరిగి తీసుకోమని మాట్లాడతాడు. కాని అతను ఒప్పుకోలేదు. రజత్ కోపడతాడు. ఈ విషయాన్ని అతను తన స్కూల్ ఫ్రెండ్తో పంచుకుంటాడు. అరే రజత్, నీకేమైంది? నువ్వింత కంగారుగా ఎందుకున్నావు? ఏం లేదు పూనం, ఊరికే. ఏంటేమీ లేదు. మొహం చూస్తేనే అర్థమవుతోంది. స్పష్టంగా కనిపిస్తోంది ఏదో ఇబ్బందుందని. చెప్పు, ఏమైంది? పూనం మాటలు విన్నాక రజత్ తనకు అన్ని విషయాలు చెప్తాడు. రజత్ మాటలు విన్న తర్వాత తను కూడా కోప్పడుతుంది. అప్పుడే పూనం రజత్కి ఒక సలహా ఇస్తుంది. ఆ పిల్లలకి చాలా అన్యాయం జరిగింది. కాని నువ్వు అంత శ్రద్ధగా వాళ్లకోసం ఏమైనా చెయ్యాలి అనుకుంటే నా దగ్గర నీకోసం ఒక ఉపాయముంది. ఏంటది? నువ్వు వాళ్లని ఆ బస్టాప్ దగ్గర రోజూ కలవచ్చు కదా. వాళ్లకి అక్కడే కూర్చోపెట్టి చదువు చెప్పు. ఏంటి? అవును. అంటే వినడానికి కాస్త విచిత్రంగా ఉంటుంది, చెప్పడానికి కష్టంగానూ ఉంటుంది. కాని ఆలోచించి చూడు. నువ్వు వాళ్లని రోజూ కలవచ్చు, చదివించచ్చు. ఆ తర్వాత వాళ్లు బయటినుంచి పరీక్ష రాయొచ్చు. పాస్ అయితే ఖచ్చితంగా అవుతారు. పూనం మాటలు విన్న తర్వాత రజత్ సంతోషిస్తాడు. కొంచెం విచిత్రంగా ఉన్న ఆ ఉపాయమైతే పనిచేస్తుంది. మరుసటి రోజు రజత్ మళ్లీ ఆ బస్టాప్లో రాజ్, గోలు, మీను ఇంకా టీనుని కలుస్తారు. వాళ్లతో చక్కగా మాట్లాడతాడు. హలో పిల్లలు. హలో టీచర్. హలో సార్. చాలు, మీ హలో నా వరకు చేరుకుందిలే. అయినా నేనిక్కడికి మీ అందరితో వేరే విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ విషయం రజత్ సార్? మీరు నాకు నిన్న ఏ విషయం అయితే చెప్పారు అది విని నేను చాలా బాధపడ్డాను. నేను పిల్లల భవిష్యత్తు ఒకరి దారుణమైన ఆలోచన వల్ల ప్రమాదంలోతో పడేయలేను. అందుకే ఇప్పుడు నేను గోలు, మీను, టీలుని చదివించే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విని రాజ్ ఇంకా ముగ్గురు పిల్లలు ఆశ్చర్యపోతారు. వాళ్లకి సంతోషంగానూ ఉంటుంది. కాని వాళ్ల మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు రజత్ టీచర్ ఇదంతా ఎలా చేస్తారు అని. అప్పుడే, కాని టీచర్, మీరు మమ్మల్ని ఎలా చదివిస్తారు? ఎక్కడ చదివిస్తారు? ఇక్కడే, ఈ బస్టాపులో. ఏంటి ఇక్కడా? ఇక్కడే. కాని సార్, ఇది ఎలా సాధ్యమవుతుంది సార్? అవుతుంది, నాకు తెలుసు. ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది. నాకు కూడా ముందు విన్నప్పుడు విచిత్రంగానే అనిపించింది. కాని మనం ఇది చేయగలం. చూడు, మీరందరూ ఉదయం 9 గంటలకి ఇక్కడి నుంచి పనికి బయలుదేరతారు. రేపటి నుంచి మనమందరం ఇక్కడ 2 గంటల ముందు కలుద్దాం. అంటే 7 గంటలకి. ఈ స్టాప్ చాలా పెద్దది కదా. మనం ఇక్కడ ఉదయాన్నే ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు. కానీ సార్, ఇప్పుడు కానిగిని ఏమీ లేదు. చూడండి, నేనే స్వయంగా మీ ఇంటికొచ్చి మీ పిల్లలకి పాఠాలు చెప్పేవాణ్ణి. కానీ స్కూల్ తర్వాత నాకు ఎక్స్ట్రా లెక్చర్స్ ఉంటాయి, ట్యూషన్స్ ఉంటాయి. అందుకే నేను ఉదయం మాత్రమే వెళ్లే పిల్లల కోసం టై కేటాయించగలను. కానీ సార్, నా ఉద్దేశం అది కాదు. నేను మిమ్మల్ని మీ ఫీజు గురించి అడుగుదామనుకుంటున్నాను. లేదు, నాకు మీ నుండి ఏ ఫీజు అవసరం లేదు. నేను మనస్ఫూర్తిగా గోలు, మీను, టీలు కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను. అది నన్ను చేయనివ్వండి. సరే సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. అయితే పిల్లలు, రేపటి నుంచే చదువు మొదలు పెడదాం, ఓకే? రజత్ గోలు, మీను ఇంకా టీనుని చదివించటం మొదలు పెడతాడు. వాళ్లని బస్టాప్ దగ్గర కలుస్తాడు. వాళ్లని ఎంతో శ్రద్ధగా చదివిస్తాడు. వాళ్ళు ఎక్కడన్నా ఇరుక్కుపోతే వాళ్లకి ప్రేమగా నచ్చజెప్తాడు. రోజూ ఇది జరుగుతూ ఉంటుంది. చూస్తూ చూస్తూ పిల్లల పరీక్షలు మొదలవుతాయి. పిల్లలు సిద్ధంగా ఉన్నారా? ఎస్ టీచర్. పదండి, అయితే లోపలికి వెళ్ళండి. పరీక్షలు మొదలవుతాయి. రజత్ బయట పరీక్ష పూర్తయ్యే వరకు ఎదురుచూస్తుంటాడు. చాలాసేపటి తర్వాత ఎగ్జామ్ హాల్ గంట మోగుతుంది. పిల్లలందరూ బయటికి వస్తారు. టీచర్, మేం పేపర్ బాగా రాశాము. మేము అన్ని ప్రశ్నలు పరిష్కరించాము. చూస్తూ ఉండండి, మేం ముగ్గురం మంచి మార్కులతో పాస్ అవుతాం. శభాష్ పిల్లలు.
అలాగే పరీక్షల విషయం విన్న తర్వాత రాజ్ కూడా సంతోషిస్తాడు. ఈ కథ నుండి మనకేం తెలుస్తుంది అంటే మనం జీవితంలో ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదు. ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి.